తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్వీలైట్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధా విచారణకు హాజరు. ఎంతసేపు విచారణ చేస్తారని వైసీపీ శ్రేణులు బేజారు. హడలెంతించిన తాగుబోతు, మద్యం మత్తులో హల్చల్. యాదాద్రిలో భక్తుల రద్దీ, ధర్మ దర్శనానికి 3 గంటల సమయం. స్టేడియంలో న్యూ ఇయర్ ఈవెంట్, ఉదయానికంతా గలీజ్. బందర్ పిఎస్లో మాజీ మంత్రి పేర్ని జయసుధ హాజరయ్యారు. రేషన్ బియ్యం మాయం కేసులో జయసుధ A1గా ఉన్నారు. విచారణకు హాజరు కావాలని పోలీసులు ఇచ్చిన నోటీసులకు పేర్ని జయసుధ స్పందించి తన న్యాయవాదులతో కలిసి విచారణ నిమిత్తం పోలీస్ స్టేషన్కు వచ్చారు. జయసుధను ఆర్పేట సిఐ యేసుబాబు విచారించారు. విచారణకు ప్రభుత్వ వాహనంలో జయసుధ పోలీస్ స్టేషన్కు రావడంతో చర్చనీయాంశంగా మారింది. విచారణకు జయసుధ తరపు న్యాయవాదులను పోలీసులు అనుమతించలేదు. ముందస్తు బెయిల్ మంజూరు సందర్భంగా న్యాయమూర్తి ఆదేశాల మేరకు న్యాయవాది వరదరాజులు, జమీనుదారులను పోలీసులు ముందస్తు ప్రవేశపెట్టారు. పోలీసులు సుదీర్ఘంగా విచారిస్తుండగా ఎంతసేపు విచారణ చేస్తారంటూ వైసీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తిని ఎంతసేపు విచారణ చేస్తారని ఆమె తరపు న్యాయవాదులు కూడా ప్రశ్నించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనకాపల్లి నియోజకవర్గం కొత్తూరు పంచాయతీ AMAL కాలేజీ జంక్షన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ వృద్ధులకు పెన్షన్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో AD రెవెన్యూ, TTRI సచివాలయం సిబ్బంది, పంచాయతీ సర్పంచి తదితరులు పాల్గొన్నారు. నూతన సంవత్సరం పురస్కరించుకొని లాలపేట బీసీ హాస్టల్ను హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డితో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ సందర్శించారు. హాస్టల్ను పరిశీలించి విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నూతన మెనూ అందడం లేదని విద్యార్థులు తెలపడంతో హాస్టల్ వార్డెన్, సంక్షేమ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పొన్నం ప్రభాకర్ కొత్త మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని ఆదేశించారు. మార్పు జరుగుతున్నా మీరు మారకపోతే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. నాణ్యమైన ఆహారం అందుతుందని విద్యార్థులకు మంత్రి హామీ ఇచ్చారు. వ్యాప్తంగా 1వ తారీఖు నవంబర్ నెల 2024 నుండి రాష్ట్ర వ్యాప్తంగా 40% మెస్ ఛార్జీలను, 100%, 200% కాస్మెటిక్ ఛార్జీలను పెంచి గురుకులాల్లో, అదేవిధంగా బీసీ, SC, ST మైనారిటీ రెసిడెన్షియల్గా చదువుతున్న పిల్లలందరికీ కూడా కామన్ డైట్ కింద డైటీషియన్స్ను సంప్రదించి వాళ్ళకు ఆహారానికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేసినాం. ఇప్పటికీ కూడా ఎక్కడైనా ఎవరైనా అమలు చేయకపోతే వారందరికీ విజ్ఞప్తి చేస్తున్న వార్డెన్లు కానీ, హెడ్ మాస్టర్లు కానీ, దీనికి సంబంధించిన పర్యవేక్షించే అధికారులందరికీ కోరుతా ఉన్నా, పెరిగినటువంటి డైట్ ఛార్జీలకు అనుగుణంగా, కామన్ డైట్కి అనుగుణంగా తినేటువంటి ఒక ఆహార మెనూను మార్చండి. నేను గౌరవ శాసనసభ్యుల్ని, జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను అందరినీ కూడా కోరుతా ఉన్నాను. ఈ న్యూ ఇయర్ సందర్భంగా తప్పకుండా ఒక హాస్టళ్లను సందర్శించి
మెనూ డైట్ అమలవుతుందా లేదా, అమలు కాకపోతే అమలయ్యే విధంగా మీరు కూడా సమన్వయపరచండి. ఇది సామాజికమైన అంశము. పేదకు సంబంధించినటువంటి పిల్లలు ఉన్నత విద్యను చదువుకోవడానికి వచ్చి హాస్టల్లో ఉంటున్న సందర్భంగా వారందరూ ప్రభుత్వం అండగా ఉండేటువంటి బాధ్యతగా తీసుకొని పెంచిన మెచ్చార్జీలు సక్రమంగా అమలు జరిపేటువంటి బాధ్యత ప్రతి ఒక్క సామాజిక బాధ్యత. కాబట్టి ఈరోజు ఇక్కడ లాలాపేటలో ఉన్నటువంటి హాస్టల్కి వచ్చినాము. సరే, కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కొన్ని మౌలిక సదుపాయాలు కావాలన్నారు. వారికి బెడ్స్కి సంబంధించి, ర్యాక్స్కి సంబంధించి, అదేవిధంగా ఇతరత్ర చిన్న చిన్న సమస్యలన్నింటినీ లైబ్రరీ బుక్స్ వెంటనే పరిష్కరించమని జిల్లా కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. ఎక్కడైనా ఏదైనా హాస్టల్కి సంబంధించినటువంటి మౌలిక సమస్యలు ఉంటే తప్పకుండా ప్రభుత్వం పక్షాన వాటిని పరిష్కరిస్తాం, మా దృష్టికి తెమ్మని చెప్పి కూడా ఈ సందర్భంగా గౌరవ అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు కోరుతా ఉన్నాం. మేము ఈ యొక్క వ్యవస్థను మార్చి అందరికీ మంచి జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఆచార్య దివాకర్ల వెంకటావధాని శిష్యులని చెప్పుకోవడం తమకు ఎంతో గౌరవమని ప్రముఖ తెలుగు సంస్కృత పండితుడు ఆచార్య శిలాకర్ రఘునాథ శర్మ గారు వ్యాఖ్యానించారు. కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు శాఖ సంయుక్తంగా నిర్వహించిన దివాకర్ల వెంకటావధాని జీవితం సాహిత్యం అనే సదస్సుకి అతిథిగా విచ్చేసి కీలక ఉపన్యాసం చేశారు. సంస్కృత తెలుగు వ్యాకరణాల్లో దివాకర్ల దిట్ట అని, ఆయన ఎంతో నిష్ఠతో బోధన చేసేవారని, పాఠాన్ని లోతుగా అధ్యయనం చేసి పరవశించిపోతూ పాఠం బోధించేవారని గుర్తు చేసుకున్నారు. గౌరవ అతిథిగా విచ్చేసిన ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య సి కాసిం మాట్లాడుతూ సాహిత్య విద్యార్థులకు, సాహితీ కళాకారులకు దివాకర్ల వారి రచనల ప్రామాణిక గ్రంథాలుగా నిలిచాయని అన్నారు. సాహిత్య అకాడమీ తరపున ఆచార్య శ్రీ మృణాలిని స్వాగత ఉపన్యాసం ఇచ్చారు. దివాకర్ల వెంకటావధాని గారు అద్భుతమైన ప్రసంగికులని, తన మాటలతో శ్రోతల్ని కట్టిపడేసేవారని అన్నారు. సుభాధ్యక్షులు ఆచార్య సాగి కమలాకర శర్మ మాట్లాడుతూ దివాకర్ల గారి గురించి 110 జయంతి సందర్భంగా మాట్లాడుకునే ఒక అవకాశం రావడం ఒక గొప్ప అదృష్టమన్నారు. ఉరవకొండ పట్టణంలో గ్రామీణ త్రాగునీటి సరఫరా పారిశుద్ధ్య శాఖ ఉప కార్యనిర్వహణ ఇంజనీర్ కార్యాలయంలో జలజీవన్ మిషన్ కింద 2154.80 లక్షల అంచనా వ్యయంతో ఉరవకొండ మండలంలో 27 గ్రామాలకు త్రాగునీటి సరఫరా సదుపాయాన్ని 100% SHTCలు మరియు 55 LPCDతో ఏర్పాటు చేసేందుకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పన్నుల శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొన్నారు. సంకల్పిత కార్య దిగ్విజేత సిద్ధ్యర్థం యథాశక్తి శ్రీ మహాగణాధిపతయే నమః ప్రార్థనా పూర్వక నమస్కారం సమర్పయామి. ఓం నమస్తేస్తు భగవన్ సులగ్నా సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన బౌద్ధావతారే శ్రీరామక్షేత్రే అస్మిన్ వర్తమానేన వ్యావహారిక స్పస్థిత్రై చాంద్రమానేన. ఏలూరులో బడేటి రాధాకృష్ణయ్య క్యాంపు కార్యాలయంలో నూతన సంవత్సరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాధాకృష్ణయ్య కార్యాలయానికి పెద్ద ఎత్తున అభిమానులు కేకులు, బొకేలు, గజమాలలు తీసుకొచ్చి అభిమానం చాటుకున్నారు. ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జానా పెద్దబాబు, నగర కమిషనర్ భానుప్రతాప్, పలువురు కార్పొరేటర్లు, ఉద్యోగులు, నగర ప్రముఖులు అధిక సంఖ్యలో పాల్గొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
ప్రతిరోజు వేల మంది స్థానికులు ఆ స్టేడియంలో వాకింగ్ చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. రోజువారీలాగే ఈ రోజు తెల్లవారుజామున వాకింగ్కు వెళ్లిన స్థానికులు అక్కడ పరిస్థితి చూసి ఒక్కసారిగా షాక్ తిన్నారు. అక్కడ ఎక్కడ చూసినా ఖాళీ మద్యం బాటిళ్లతో గందరగోళంగా కనిపించడంతో ఆందోళన చెందారు. ఈ ఘటన హైదరాబాద్ మహానగరంలో ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో చోటు చేసుకుంది. డిసెంబర్ 31 సందర్భంగా న్యూ ఇయర్ వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు మున్సిపల్ అధికారుల వద్ద పర్మిషన్ తీసుకున్నారు. పెద్ద మొత్తంలో పార్టీ జరిగింది. స్టేడియం మొత్తం గందరగోళం చేశారు. ఎక్కడ చూసినా మద్యం, వాటర్ ప్యాకెట్లతో పాటు తినిపడేసిన మాంసం ముక్కలు, ఆకులు అలాగే వదిలేసి వెళ్లారు. న్యూ ఇయర్ పార్టీ నిర్వాహకులు స్టేడియం మొత్తం అపరిశుభ్రం చేసి క్లీన్ చేయకుండా వదిలేసి వెళ్లిపోయారు. వారి తీరుకు స్థానికులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అధికారులను ప్రశ్నిస్తున్నారు. మన్యం జిల్లా పాలకొండ మండలం ఎం సింగిపురంలో ఓ తాగుబోతు హల్చల్ చేశాడు. కొందరు భూమిపై తాగి ఊగుతుంటే ఇతగాడు కరెంటు పోలు ఎక్కి తీగలపై పడుకున్నాడు. గ్రామస్తులను హడలెత్తించాడు. మద్యం మత్తులో కరెంటు స్తంభంపైకి ఎక్కుతుండటంతో చూసిన పలువురు వెంటనే ట్రాన్స్ఫార్మర్ ఆపేశారు. అతను ఆగకుండా పైకి వెళ్లి ఏకంగా విద్యుత్ తీగలపైనే పడుకున్నాడు. కాసేపు అక్కడే విన్యాసాలు చేశాడు. అందరూ కలిసి బలవంతంగా అతన్ని కిందికి తీసుకొచ్చారు. మద్యం మత్తు ముందు ప్రాణాలు లెక్క తెలియని తనానికి జనం ఔరా అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో నూతన సంవత్సరం సందర్భంగా శ్రీ మావులమ్మ అమ్మవారిని జిల్లా కలెక్టర్ చెద్దలవాడ నాగరాణి కుటుంబం సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బుద్ధ లక్ష్మీ నగేష్, జిల్లా కలెక్టర్ చెద్దలవాడ నాగరాణి వారి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించి అమ్మవారి చిత్రపటం బహుకరించి ఆలయ మర్యాదలు చేశారు. నేడు ఆంగ్ల నూతన సంవత్సరం కావడంతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి తరలివచ్చారు. స్వామివారి ధర్మ దర్శనానికి 3 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంటన్న సమయం పట్టింది. భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ఎలాంటి అసౌకర్యం కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో భాస్కర్రావు తెలిపారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.